పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో జరిగింది. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ 55,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఒంగోలులో ఏసీపీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కొత్తపట్నం పంచాయతీకి కూడా ఇన్ఛార్జ్ కార్యదర్శిగా సంపత్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్తపట్నం డీడీ కాలనీ శ్మశానంలో 4.70 లక్షల రూపాయలతో ఫెన్సింగ్ రాళ్లను కాంట్రాక్టర్ జాలారం ఏర్పాట్లు చేశారు. ఈ బిల్లులకు సంబంధించిన ఎంబుక్ చేయడానికి 55,000 రూపాయలు లంచం తీసుకున్నారని పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఏసీపీ అధికారులు కే పల్లెపాలెం సచివాలయంలో ఉన్న సంపత్ కుమార్ వద్దకు వెళ్లి కాంట్రాక్టర్ జాలారాం 55,000 లంచం ఇస్తుండగా మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. జంధ్యాల సంపత్ కుమారు ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము కేపల్లెపాలెము పంచాయతీ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. గత సంవత్సరము జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకన్ ద్వారా కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ అతను లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అవును, అతని ఫిర్యాదు మేరకే ఈరోజు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే లంచం పట్టుకున్నాం. సార్ బంధువులకు సంబంధించిన సోదరులు అవసరమే చేస్తాం. డిమాండ్ చేశారా సార్? ఇట్లాంటి లేదు, ఇప్పటికైతే లేదు. మన గ్రానైట్ సంబంధించింది మైనింగ్ దాని సర్వేకి సంబంధించిన సమాచారం లేదు సార్. అంటే ఎంతవరకు చెక్కింది, ఎంతవరకు ఉన్నది ఇంకా సెర్చ్ చేసి కొన్ని చోట్ల చేస్తా ఉన్నాం దానికి సంబంధించి. అంటే విజయవాడ తీసుకెళ్ళారు అనే సమాచారం సార్. అవును, ఈరోజు కూడా కొన్ని చోట్ల సెర్చ్ చేస్తున్నాం.